సిటీ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా సిరిసిల్ల పట్టణ బీవై నగర్లోని బంగారు మైసమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చి సంబంధం లేని విషయాలు మాట్లాడతారా అంటూ పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయిన బీజేపీ నాయకులు. ఐఆర్సీ నివేదిక ప్రకారమే బ్యాక్ బిల్డింగులు, దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదని వెల్లడించిన సెస్ చైర్మన్ చిట్కాల రామారావు. సిరిసిల్ల వస్త్ర వ్యాపారులకు కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు. బద్దెనపల్లిలో ప్రారంభమైన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర. ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి బియ్యం వితరణ చేసిన మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య. గత పాలకుల వల్లే నేడు విద్యుత్ కనెక్షన్ల తొలగింపమని మండిపడ్డ రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు. కూలి పెంపు కోసం పవర్లూమ్ కార్మికుల బైక్ ర్యాలీ. సిరిసిల్ల పట్టణంలోని 34వ వార్డులో శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ మొదటి వార్షికోత్సవం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యజ్ఞం, తీర్థ ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా బంగారు మైసమ్మ వెలుగుతోందని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ప్రథమ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా అమ్మవారికి ఉదయం పంచామృతాభిషేకం, నవగ్రహ పూజ, దేవీ హోమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపల్లి లక్ష్మీనారాయణ, కోడం సంజీవ్, దార్ల సందీప్, కీర్తన, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంకా కూడా తల్లి దయ ఆయన మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఈ వార్షికోత్సవాన్ని కూడా అందరికీ వార్డు ప్రజలందరికీ అన్నదానం రూపేణ అన్నదానం చేస్తూ అందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన ఇంత పెద్ద కార్యక్రమం చేసిండు కాబట్టి ఆయన కూడా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి. శ్రీ బంగారు మైసమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అమ్మవారికి ఫల పంచామృత అభిషేకంతో పాటు నవగ్రహ పూజ మరియు దేవీ హోమము నిర్వహించడం జరిగింది. తదనంతరము ఈరోజు అన్నప్రసాద వితరణ చేయబడుతుంది. కావున భక్తులందరూ ఈ బంగారు మైసమ్మ తల్లిని దర్శించుకొని బంగారు మైసమ్మ తల్లికి పాత్రలు కావాలని కోరుచున్నాము. బంగారు మైసమ్మ తల్లి కోరుకున్నటువంటి కోరికలను నెరవేరుస్తూ అనేక మందిని మరి సంతోషపెడుతున్నటువంటి యొక్క బంగారు మైసమ్మ తల్లిని దర్శించుకొని ధన్యులు కావాల్సినటువంటి కోరుచున్నాం.
प्रजापते नत्वदेतान्यो विश्वा जातानि परिता बभूव यत्कामास्ते जो होमस्तन्नो अस्तवयक्कस्यामपतयोरजीनागुस्माः अधिदेवताः प्रत्यधिदेवतासेत शनेश्वरग्रहाय भगवान् कोटियजमानस्य अधिदेवता प्रत्यधिदेवता समेत गणैश्चरग्रहप्रसादसिद्धिरस्तु राहवे नमः ग्रहाय नमः सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिश्चरस्य राहवे एतवे नमः विनोपक्वये श्रियं स्वाहा चन्द्रां प्रभासां च ससा यशं यो स्वाहा विश्वानिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननावादुरिता अधिपरिषे अग्ने अत्रिवन्मनसा गृहाणो स्वागतोऽध्यभिता तन्नां स्वाहा कृतनाजितकुं सहमानमुग्रमग्निकुम्भवेम वरदात् सधस्थातु तनः परुषतनि दुर्गत्सि स्वाञ्चात्मे दुर्गादेव्यै नमः गोभृतिं लोकत् इहमादयं तां स्वाहा दुर्गादेव्यै नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् स्वाहा दुर्गादेव्यै इंद्रं नमः विश्वदस्परि हवामहे సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్ఎస్యు భూముల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి అన్నారు. ఈ మేరకు సిరిసిల్లలోని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో మీ ప్రభుత్వంలోని వారు ఎన్ని పనులు చేసుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదని రెడ్డిపోయిన గోపి అన్నారు. ఏదో లక్కీ డ్రా తీస్తే మీ గవర్నమెంట్ వచ్చిందని మీ ప్రభుత్వం మీద నీకు నమ్మకం లేకనే వేరే దగ్గర నుండి ఎన్నికల్లో నిలబడ్డావని ఎద్దేవా చేశారు. దొరలగడల బద్దలు కొట్టింది ముమ్మాటికి బండి సంజయ్ గారేనన్నారు. సన్నబియ్యంలో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంతనో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని పొన్నం ప్రభాకర్ ను డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కానీ వారు వచ్చిన కార్యక్రమం సన్నబియ్య ప్రారంభోత్సవం, కానీ వారు తెచ్చిన కాగితాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాగితాలు. వచ్చింది ఒక కార్యక్రమం, చెప్పింది ఒక విషయం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క కాగితాలు ప్రభుత్వానికి వచ్చినాయని ఇక్కడ చూపెడతాను. అదేదాన్ని ఉంటే అసెంబ్లీలో చూపెట్టుకో. మళ్ళీ ఇక్కడ ఈ కాగితాలు లేవాలి. ఆయన సన్నబియ్యం ఏదైతుందో ఏటా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 8,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ భరిస్తుంది. మరి ఏదైతే 2,000 కోట్ల రూపాయలు మాత్రమే మేము భరిస్తున్నాం. 40 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తే 10 రూపాయలు మేము భరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే గరీబ్ అన్న యోజన కింద మనిషికి 5 కిలోలు ఇస్తుందో దానికి 1 కిలో బియ్యం మాత్రమే మేము ఇస్తున్నామని తెచ్చే కాగితాలు లేక ఏదో హెచ్సి యొక్క కాగితాలు పట్టుకొచ్చి చిరబెడతాడు. సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమి లేదు, ఇది ప్రభుత్వం యొక్క భూమి, ఈ రకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్పే పొన్నం ప్రభాకర్ అన్న, అది ఇక్కడ అవసరం లేదా, మీరు ఆడ మాట్లాడుకోండి. ఏదైతే మీరు బండి సంజయ్ కుమార్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారు, వారికి దిశానిర్దేశం చేసే వ్యక్తి కేసీఆర్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న పరిస్థితుల్లో మీ నాయకులు ఎంతమంది అతనితోటి లబ్ధి పొందినరు, ఎంతమంది వారు చెప్పిన మాటలు మాట్లాడినరు, మీలాంటి వ్యక్తులు కూడా ఎన్ని పనులు చేసుకున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, కుటుంబ పాలన, గడీల రాజ్యాన్ని బద్దలు కొట్టింది బండి సంజయ్ కుమార్ గారు. మాలాంటి సామాన్య కార్యకర్తల మీద బీఆర్ఎస్ పార్టీ
10 నుండి 20 నుండి 30 కేసులు పెట్టి లోపలికి పంపినా కానీ మేము పోరాటాలు చేసినాం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా దొరల గడీలు బద్దలు కొట్టి కేసీఆర్ గారిని తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టింది బండి సంజయ్ కుమార్ గారు. ఆ ప్రక్రియ జరిగిన తర్వాత ఏదో లక్కీ లాటరీ తీస్తే మీ ప్రభుత్వం వచ్చింది. లక్కీ లాటరీలా పోరాటం మేం చేస్తే ఫలితం మీరు పొందింది. ప్రభాకర్ అన్న నీకే ప్రభుత్వం వస్తుందన్న విశ్వాసం ఉంటే నువ్వు కరీంనగర్ నుండే పోటీ చేస్తుండేవాడి. విశ్వాసం లేకనే పక్క దాంట్లోకి పోయి గుడ్డిలో మెల్ల బయటపడ్డు. ప్రభాకర్ అన్న మీ నాయకులు ఎంతమంది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు మీ పెద్దలు, అప్పుడు మీరు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కనుక ఏ మాటలు వాడితే అవి మాటలు మాట్లాడితే నడుస్తాయి. సిరిసిల్లాకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపోతే మాట్లాడటం లేవాలి అనుకుంటున్నట్టు నువ్వు ఏది మాట్లాడినా ఊకునే పరిస్థితి ఉండదు. బండి సంజయ్ కుమార్ గారు బద్దలు కొట్టిండ్రు కనుకనే ఈరోజు ప్రభుత్వ మార్పు ఆసన్నమైనది. అందులో లక్కీ లాటరీలో నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అంతే తప్ప వేరే లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు, మీరు చేసే ప్రక్రియలు కూడా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రజలలో మీకు ఎంత ప్రభావితం ఉన్నదని కూడా ప్రజలు మీకు స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలియజేస్తారు. కానీ మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఏదైతే కార్యక్రమంలోకి వస్తుండ్రో ఆ కార్యక్రమం యొక్క వివరణ తీసుకురండి. ఈ కార్యక్రమం యొక్క వివరణ తీసుకురండి. ఈరోజు దీనికోసం మీరు సమాధానం చెప్పండి. మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఈ రేషన్ బియ్యంలో సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఎంత అన్నది మీరు పత్రికాముఖంగా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. కనుక మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. దాన్ని మీరు సిరిసిల్లకు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడతారా, పెట్టి మా వాటా ఏంది ఇందులో అన్నది తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈఆర్సీ ఇచ్చిన నివేదిక ప్రకారమే బ్యాక్ బిల్డింగ్లు సెస్ ఆధ్వర్యంలో కొట్టడం జరుగుతుందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. ఈ మేరకు సెస్ కార్యాలయంలో సెస్ ఎండీ పి విజేంద్ర రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలక వర్గం అనుసరించిన విధానాన్ని తాము కూడా అనుసరిస్తున్నామని సెస్ చైర్మన్ రామారావు పేర్కొన్నారు. కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి సెస్ పాలక వర్గాన్ని రద్దు చేయడం, సెస్ను ట్రాన్స్కోలో విలీనం చేయమని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మేము నడుచుకుంటున్నామని, ఇక్కడి వస్త్ర పరిశ్రమపై తమకు ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. దీని ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సెస్ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. వచ్చి బెదిరించినా కూడా వాళ్ళు మంచిగా సమాధానం చెప్పి పంపుతారు. గతంలో మా యువగారు ఎండీగా ఉండి వారి ముంగంటే చర్చలు జరిగినాయి. చర్చలు జరిగితే వారు మొత్తం ఇచ్చారు డీటెయిల్స్. లాస్ట్కు చొప్పదండ ప్రకాశాన్ని కూడా మధ్యవర్తికి వచ్చేటి వాళ్ళని తోలుకొని మాకు తెలియదు ఇల్లున్నాం పోయి ఎండీ గారితో మాట్లాడి 20% కాదు 15% కట్టమని ఎండీ గారు చెప్పారు. చెప్తే వాటికి చెప్పాను ప్రకాశాన్న సాక్ష్యం, దానికి ఆశీనాన్ని తోలిచ్చాడు ప్రకాశాన్న సాక్ష్యం. మేము ఎక్కడ కూడా మిమ్మల్ని బలవంతం ఎప్పుడు చేయలేదు, చెయ్యం. యాజ్ పర్ రూల్ ప్రకారమే పోతారు, రూలుకు తప్పి ఎక్కడ పోం. రాబోయే రోజుల్లో కూడా దయచేసి మనం అందరం మిత్రులం, ఇక్కడనే కలిసి పుట్టినాం పెరిగినాం, రేపు ఇక్కడనే ఈ మట్టిలో కలిసిపోయేటోళ్ళం. కలిసిమెలిసి ఉందాం అంతే. ఈ సొసైటీని కాపాడుకుందామే తప్ప సొసైటీ లేని కాడ ఎంపీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ ఉన్న కాడ వాళ్ళ బాధలు ఏందో మీకు చెప్తారు వినండి. ఈఆర్సీ మీటింగ్లో ఇక్కడ దిగమన్న వాళ్ళే మళ్ళీ ఆడపోయి కూడా అదే మాట్లాడింది. మరి వాళ్ళు ఎవరైనా తీసేయాలి, ఇది తీసేసి ఎంపీడీసీలో కలుపుతారు. మరి ఎంపీడీసీఎల్ తీసుకుపోయి ఏడ కలపాలి? ఇప్పటికి చెప్తున్నాం మీ ద్వారా, దయచేసి మా పాలకవర్గం పారదర్శకంగా పనిచేస్తుంది. ఎస్పీడీసీఎల్ ఎంపీడీసీఎల్ కంటే బెటర్గా పనిచేస్తుంది ఈ సొసైటీ. సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రికల్ సప్లై సొసైటీ ఈ 2 డిస్కంల కంటే ఇంకా బాగా మెరుగ్గా పనిచేస్తుంది. దయచేసి దీన్ని ఓడగొట్టుకున్నాకనే తెలుస్తుంది, కానీ ఎవరికైనా ఇప్పుడు ఉన్నప్పుడు తెలియదు దీని విలువ, పోయిన తర్వాతనే తెలుస్తుంది ప్రతి ఒక్కరికి. కాబట్టి ఎవరు కూడా మా మీద కోపం పెట్టుకోకండి. మేమేం శత్రువులం కాదు. పాలకవర్గం ఎప్పుడు కానీ 5 సంవత్సరాలు ఉంటుంది. ఎన్నుకోబడ్డ పాలకవర్గం ఇది నామినేట్ చేసిన పాలకవర్గం కాదు.
26 నెలలు అయింది ఇప్పటికి మేము వచ్చి. మిగతా కాలం కూడా పూర్తి చేస్తాం. అనుకున్న టార్గెట్ ప్రకారంగా దీన్ని తీసుకొస్తాం. లాభాలకు తీసుకొచ్చి నడిపి దీన్ని ముందుకు తీసుకుపోతాం అని తెలియజేస్తూ, దయచేసి మీరు కూడా ఇవన్నిటిని కూడా మీ ద్వారా వాళ్ళకు తెలపాల్సిందిగా తెలియజేస్తూ, ప్రింట్ మీడియా వాళ్ళకు కూడా దయచేసి మేము చెప్పిన విషయాలనేవి కూడా బాగా రాయండి, మంచిగా చూపించండి, తెలపండి వాళ్ళకు. ఎందుకంటే అందరం మనం ఇక్కడ వాళ్ళమే కాబట్టి ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు, మేము పెంచుకోము, మాకు అవసరం కూడా లేదు. అందరితో కలిసిమెలిసి ఉంటాం. పాలకవర్గం అయిపోయిన తర్వాత మేము ఎవరమండి, మీతో పాటు సామాన్యులం. ఎక్కడి నుంచో దిగి రాలేదు కదా, మీ దాంట్లో మేము ఒకలం. అంతేగాని మా మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం ఏముంటుంది? దయచేసి మనం అందరం బంధువులం, మన కోఆపరేటివ్ సిస్టాన్ని కాపాడుకోవాలి. అందరూ కలిసికట్టుగా ముందుకు పోతేనే ఈ వ్యవస్థ నడుస్తుంది, లేకపోతే ఇబ్బందులు పడతాయి. కాబట్టి దయచేసి మనం కోరి ఇబ్బందులు తెచ్చుకుంటే మంచిది కాదని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు. GOMS నంబర్ 518 12/10/2001 ప్రకారం 5 HP లోడ్ ఉన్న పవర్ లూమ్స్కు 50% రాయితీ అప్పటి గవర్నమెంట్ ప్రతి సంవత్సరం 2001 నుంచి కంటిన్యూస్గా అలానే వాటికి ఇస్తూ వస్తుంది. ఈ యొక్క 5 HPని 2013-14లో 10 HPకి రైజ్ చేశారు. అప్పటి నుండి కూడా 13-14 నుండి 10 HPకి 50% సబ్సిడీ ఇస్తూ వస్తున్నారు. అంటే 2022 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్కు ఒక కంప్లైంట్ వాళ్ళకి వస్తే వాళ్ళు ఏం చేశారంటే అసెంబ్లీకి 27/1/2022 తర్వాత మీ దగ్గర ఉన్న ఒకటే ప్రాంగణంలో ఉన్న డిఫరెంట్ సర్వీసులు, అంటే ఒకటే ప్రాంగణంలో డిఫరెంట్ పేర్లతోని డిఫరెంట్ కెపాసిటీలతో 4-5 యూనిట్లు కలిపి ఒక యూనిట్లో కొంతమంది పవర్ లూమ్స్ పెట్టుకున్నారు. వాటిని క్లబ్ చేయమని నియంత్రణ మండలి అసెంబ్లీ గారికి నోటీస్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా ఆ టైంలో స్పందించలేదని 22/8/2022 ఉన్న చీమ ప్రకాష్ ఆల్రెడీ హైకోర్టులో రిట్ ఫైల్ చేశారు. రిట్ ఫైల్ చేస్తే ఆ ఉన్న సర్వీసులన్నింటినీ ఇన్స్పెక్షన్ చేసేసి APRC రెగ్యులేషన్ ప్రకారం ఎవరైతే మల్టిపుల్ సర్వీస్ ఉన్నాయో అన్ని క్లబ్ చేసి బ్యాక్ బిల్లింగ్ ఇష్యూ చేయాలని కోర్టు ఆదేశించింది. దాని ప్రకారం టోటల్ సర్వీసులను ఇన్స్పెక్ట్ చేసేసి దాదాపు 127 SSI యూనిట్లను ప్లస్ 190 నాన్ SSI యూనిట్లను ఇన్స్పెక్ట్ చేసేసి అన్ని బ్యాక్ బిల్లింగ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత మన యొక్క కొంతమంది పవర్ లూమ్స్ మనం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ యొక్క టోటల్ ప్రక్రియను మొత్తం ఆఫ్ చేయాలని. ఆఫ్ చేస్తే వాళ్ళు కొంచెం 8/2 హైకోర్టులో వాళ్ళు కొద్దిగా స్టే ఇచ్చారు. స్టే ఇచ్చేసి వాళ్ళను టెంపరీగా 50% పాత పద్ధతి ప్రకారమే వాళ్ళ దగ్గర ఛార్జెస్ వసూలు చేయమని చెప్పారు. వచ్చిన తర్వాత లేటెస్ట్గా 29/1/2025 రోజున ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేసి వీళ్ళకు వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏమంటే స్వీకరించేసి ఒక 9 మంది వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. SSI యూనిట్లకు వాళ్ళ అభ్యంతరాలు ఏమంటే స్వీకరించి వాళ్ళొకసారి వాళ్ళ కేసును వినడానికి MD గారికి మళ్ళా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా లాస్ట్ మంత్ మేము ఫిబ్రవరిలో వాళ్ళకు అవకాశం ఇచ్చాం, హియరింగ్ అవకాశం ఇచ్చేసాం. వాళ్ళందరూ అటెండ్ అయిపోయి మీకు ఏమన్నా కేటగిరీ 3కి వాళ్ళ ఆల్రెడీ APRC ప్రకారం కానీ GTS ప్రకారం కానీ మీరు కేటగిరీ 3లో బిల్ కాకుండా కేటగిరీ 4లో బిల్ వేయడానికి మీకేమైనా అవకాశాలు ఉన్నాయా, మీకేమన్నా చట్టం ప్రకారం మీకేమన్నా ఆధారాలు ఉన్నాయని అడిగితే మాకు ఎలాంటి ఆధారాలు లేవు, మీరు మానవతా దృక్పథంలో మీరు ఆలోచించి మాకేమైనా హెల్ప్ చేయమని వాళ్ళు అడిగారు. అడిగితే మానవీయ కోణంలో ఆలోచించి మా ఏరియాస్ అని తీసేయాలని అడిగారు. కాకపోతే ఏంటంటే హైకోర్టు తీర్పు వచ్చిన ప్రకారం ఏంటంటే మాకు ఆల్రెడీ చట్టం పరిధిలో ఏదన్నా అవకాశాలు ఉంటే వాటిని కన్సిడర్ చేయమని ఇచ్చారు. కాబట్టి ఆ 7 రోజులు ఇంకా మేము ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తాము. ఈ లోపల
107 సర్వీసులను మేము డిస్కౌంట్ చేయడం జరిగింది. ఆ 107 సర్వీసులు కూడా బ్యాక్ బిల్డింగ్ అమౌంట్ను కాకుండా మిగతా అమౌంట్ క్లియర్ చేయమని ఇచ్చాము. వాటిలో బ్యాక్ బిల్డింగ్ అమౌంట్ ఈ బిల్లు ఏంటంటే బ్యాక్ బిల్డింగ్ కాకుండా రెగ్యులర్ గవర్నమెంట్ 2 రూపీస్ సబ్సిడీ కనుక 2 రూపీస్ పే చేయమంటే కూడా చేయలేదు. వీళ్ళు చేయకపోతే ఆ అమౌంట్ డిస్కౌంట్ చేయమని ఇచ్చాము. దీనికి వీళ్ళు పెద్ద ఎత్తున ఏదో ఈ బ్యాక్ బిల్ అని మా యాజమాన్యం ఏదో చేస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తూ వాళ్ళు చేస్తున్నారు. దీనిలో నిజం లేదు. దీనిలో ముందు కంప్లీట్గా వాళ్ళ ఏరియాస్ అంటే గవర్నమెంట్ సబ్సిడీ పేమెంట్ చేసిన తర్వాత 2 రూపీస్ పోగా మిగతా అమౌంట్ కూడా వాళ్ళు పే చేయలేదు. వాటికి పే చేయాలి. ఈ తర్వాత ఏంటంటే మేము మిగతా అమౌంట్ను నెక్స్ట్ మంత్ నుంచి వెళ్ళి దాని ప్రకారం వాళ్ళు ఎన్ని రోజులు ఇన్స్టాల్మెంట్లో పే చేస్తారో వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ అరేంజ్ చేసి వాళ్ళు చేస్తాం. మా పాలక వర్గానికి ముఖ్యంగా సిరిసిల్ల పరిధిలో ఉన్న సెస్ పరిధిలో ఉన్న కంజమర్ దేవుళ్ళందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, మేము మధ్యవర్తిగానే ఉన్నాం. వారధి ఎంపీటీసీఎల్ నుంచి పవర్ కొనుగోలు చేసి కన్జ్యూమర్స్కి ఇచ్చి కన్జ్యూమర్స్ ద్వారా బిల్లు వసూలు చేసి అది కరెంట్ బిల్లు ఎంపీటీసీఎల్ చెల్లించడం వల్ల పాలసీలు మిగతా విషయాలకు మాకు అధికారాలు లేవు. దయచేసి ఇక్కడి పవర్లూమ్ యజమానులు కానీ పవర్లూమ్ కార్మికులు కానీ రైతులు మిగతా కన్జ్యూమర్స్ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే మేమందరం మనమందరం కోఆపరేటివ్ వ్యవస్థ ఏర్పరచుకొని మనం గత 50 సంవత్సరాల నుంచి దాదాపు సాగిస్తున్నాం. కాబట్టి లేనిపోనియన్ని కల్పించి ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తారు. మేము ఎక్కడ కూడా పవర్లూమ్ యజమానులను కానీ పవర్లూమ్ కార్మికులను కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు తీసుకురాము. ఏదైతే 2022కు ముందు దాదాపు మేము వచ్చి 26 నెలలు అవుతుంది. 2023 నుండి మేము వచ్చినాం. మేము వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మేము ఈ యజమానుల గురించి కానీ కార్మికుల గురించి కానీ ఎప్పుడెక్కడ కూడా మేము కదిలేదు. మాకు సంబంధం కూడా లేదు, పట్టించుకోలేదు. అప్పుడున్న ఎండి కానీ అంతకుముందున్న పాలకవర్గం కానీ ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు. మేము కూడా అదే పద్ధతిలో నడుస్తుందని ఆలోచన. కానీ అనివార్య కారణాల వలన ఈఆర్సీ ఇచ్చిందని తెలంగాణ ఎలక్ట్రిసిటీ నియంత్రణ మండలి ఇచ్చిన వారి రూలింగ్ను పట్టుకొని ఇక్కడి వారే మీ దాంట్లో వాళ్ళే ఎవరో ఒకరు హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన సూచన మేరకే మేము బ్యాక్ బిల్లింగ్ మరియు రెగ్యులర్ బిల్లింగ్ కలిపి మేము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ బిల్లింగ్ కూడా ఈఆర్సీ వాళ్ళు ఆడిటర్ను తోలండి, ఆడిటర్ పంపించడం జరిగింది. మా దగ్గర ఇక్కడ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నది, కరెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు పంపడం జరిగింది. 3 నెలలు వాళ్ళు ఆడిట్ చేసి ఇక ఎక్కడెక్కడెక్కడ లీకేజీలు అవుతున్నాయో ఇవి కరెక్ట్ సరి చేయాలని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. దాన్ని సూచనతోనే మేము ఈ బ్యాక్ బిల్లింగ్ కోర్టు ఇచ్చిన ఆర్డర్తో ఈ బ్యాక్ బిల్లింగ్ చేయడం జరిగింది. మాకెక్కడ ఆధారాలు కూడా లేవు. ఒకవేళ పాలకవర్గం మేము ఎంసీలో తీర్మానం చేసి జనరల్ బాడీలో తీర్మానం చేసుకొని చేయడానికి పాలసీలకు వ్యతిరేకంగా చేయరాదు, బైలాకు వ్యతిరేకం మేము పోరాదు. మామూలు చిన్న కన్జ్యూమర్ ఎవరన్నా పెండింగ్ డ్యూ ఉంటే డొమెస్టిక్దే కానీ పెండింగ్ ఉంటే 1 టైం సెటిల్మెంట్ చేయడానికి కూడా మాకు కానీ యాజమాన్యానికి కానీ మాకు లేదు. ఇప్పుడు గత 54 సంవత్సరాల నుంచి మేము చూస్తాం, ఎక్కడ కూడా 5 పైసలు మాఫీ చేసిన దాఖలు కనపడలేదు, ప్రొవిజన్ లేదు. కాబట్టి దయచేసి మేము ఎవరిని తప్పుపడటం లేదు. అనవసరమైన మొన్న ఒక పెద్ద మనిషి మాకు ఫోన్ చేసి బెదిరియడం జరిగింది. అయినా మేము ఎవరికి చెప్పుకోలేదు. ఎవరు
ఎవరు ఫోన్ చేసి ఎవరు బెదిరించినా అది ఈ 127 మంది కోసమే చేయడం జరిగింది. 127 మందికి మేము ఎక్కడ కూడా శత్రువులం కాదు. మా పాలకులు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని రేపు ఇక్కడనే కలిసిపోయేటోళ్ళం. విభేదించి మమ్మలను వేరు చేసి మాట్లాడద్దు దయచేసి. ఆ బెదిరింపులే కాకుండా దాంతోపాటు మొన్న పండుగ నాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిసారి ఎవరికి పడితే వాళ్ళే భూతపదం అయిపోయింది. పాలకవర్గాన్ని రద్దు చేయండి, రేపు సెస్సును తీసుకుపోయి ఎంపీడీసీలో కలుపుకుంటారు. ఏం తప్పు చేసింది సెస్? మా పాలకవర్గం ఏం తప్పు చేసింది? మేము ఎక్కడ తప్పు చేసినాం? తప్పు చేస్తే కూర్చొని పెట్టుకుంటూ మాట్లాడుకున్నాం, లేకపోతే మా మీద కంప్లైంట్ ఇవ్వండి, ఆర్సీఎస్ లో తేలుతుంది. కానీ ఎవరికి వారే పాలకవర్గాన్ని రద్దు చేయండి. మొన్న పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి కుట్రపూరితంగా పాలకవర్గం మా కనెక్షన్లన్నీ తీసేస్తుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? మేము ఎందుకు తీసేస్తాం? కోర్టు ఇచ్చిన ఆధారం, ఈఆర్సీ ఇచ్చిన ఆధారంతోనే వాళ్ళు కానీ మా ఎండి కానీ మిగతా ఏడీలు సూచనల ప్రకారం చేస్తాను. ఎవరికి కూడా బ్యాక్ బిల్లింగ్ కట్టమని ఎప్పుడు కూడా చెప్పలేదు. గతంలో చర్చలు కూడా జరిగినాయి. కలెక్టర్ దగ్గర మా పాలకవర్గాన్ని కూర్చునబెట్టి మా ఎండి, మా ఏఓలు అందరూ వచ్చి కూర్చున్న తర్వాత గౌరవ విప్ శ్రీనివాస్ గారు, వారు మహేందర్ రెడ్డి గారు, మిగతా వారంతా కూర్చొని కూడా చర్చించడం జరిగింది. బ్యాక్ బిల్లింగ్ పక్కకు పెట్టి ఈ ₹2 దాన్నే అందులో ఒక 20% కట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పినరు యాజమాన్యాలు కూడా మనకు పవర్లూమ్ సంఘం కూడా మనకు దాదాపు 2 లెటర్లు రాసిచ్చారు. ఈ డేట్ లోపల మేము పేమెంట్ చేస్తామని. కానీ చేయలేదు. వాళ్ళు చేయకుండా మేమేమనలేదు, ఎక్కడ కూడా మేము ఎవరిని ఏమనలేదు. వాళ్ళు రాసిచ్చిన దానికే మరి వాళ్ళే తప్పినప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? దాదాపు 18 నెలలు 19 నెలలు ఓపిక పట్టినారు. మరి ఎలా? నెలకు 45 కోట్ల నుంచి 50 కోట్ల బిల్లు వస్తుంది ఎంపీటీసీల నుంచి. మరి ఎట్లా కట్టాలి? అగ్రికల్చర్ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి పోతుంది. అది పోగా మిగిలినప్పుడు 20 కోట్లు కట్టాలి మేము. మరి 20 కోట్లు ఏ పద్ధతిలో కట్టమంటారు? మేము ఎంత ప్రయత్నం చేసినా కూడా 22 కోట్లకు ఇప్పుడు మేము డిమాండ్కి వచ్చినాం. 16-15 కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయలేకపోతున్నాం. ఏడిపోయి తమ్మంటారు మా పాలకవర్గాన్ని, యజమాని ఏడిపోయి తమ్మంటారు పైసలు. ఏది చేసుకున్నా మన పరిధిలే కదా, ఎందుకు మమ్మల్ని బదనాం చేస్తాను? బదనాం చేయాల్సిన అవసరం ఏముంది? సిరిసిల్లలో నెలకొన్న ఏసీఎస్ఐ యూనిట్ బ్యాక్ బిల్డింగ్ వలన సెస్ అధికారులు కరెంటు కలెక్షన్ కట్ చేయడం జరిగిందని, ఇందుకు మద్దతుగా సిరిసిల్ల వస్త్ర వ్యాపార భవనానికి సిరిసిల్ల అసామోలు ఎస్ఎస్ఐ యాజమానులతో సమస్యలు విని పరిష్కరించడానికి హైదరాబాద్ నుండి అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు కందికట్ల స్వామి, పద్మశాలి రాష్ట్ర అధ్యక్షుడు కామర్తపు మురళి, పద్మశాలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథులు వచ్చి వస్త్ర పరిశ్రమ యజమానులతో చర్చలు జరిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యను త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని వస్త్ర పరిశ్రమ యజమానులను వారు హామీ ఇచ్చారు. ఇందులో కాటన్ వస్త్ర పరిశ్రమ అధ్యక్షులు తాటిపాముల దామోదర్, పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ అధ్యక్షులు ఆడపి భాస్కర్, గౌడ రాజు, ఏనుగుల ఎల్లయ్య, సాప గణేష్, అంకారబ్బు రవి, మండల సత్యం, బూట్ల నవీన్, గోవిందు రవి, దూడం శంకర్, మండల బాలరాజు, శ్రీరామ్, సత్యం తదితర వస్త్ర వ్యాపార యజమానులు, ఎస్ఎస్ఐ యూనిట్ యజమానులు పాల్గొన్నారు. నేను అఖిల భారత పద్మశాలి సంఘ అధ్యక్షుని. సిరిసిల్లలో ఏదైతే కరెంటు సంక్షోభం మరి ఈ 3-4 రోజుల నుంచి తీవ్రమై మరి అనేక మంది పవర్లూమ్ కార్మికులు మరి దాన్ని రన్ చేసే వస్త్ర ఉత్పత్తిదారులు
అందరూ ఆందోళనకు గురవుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే లక్ష్యంతో మరి ఇలా పవర్ కట్ చేసి అనేక మందిని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. ఇది సరి అయిన పద్ధతి కాదు. మరి దీన్ని ఇప్పటికైనా సెస్ వాళ్ళు మేల్కొని మరి తక్షణమే దాన్ని రివ్యూ చేసి రీకనెక్ట్ చేయాల్స్తే మరి అన్నీ సవ్యంగా జరుగుతాయని, లేని పక్షంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. మేము దానికి కూడా సిద్ధమే. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మా సెస్ వాళ్ళతో కూడా సంప్రదించి మరి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఏ రీతిగా అయితే మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించి తదుపరి లేని పక్షంలో మరి ఈ యొక్క వస్త్ర ఉత్పత్తిదారులు తర్వాత కార్మికులు అందరితో మరి ఆందోళనకు దిగితే కానీ మరి వాళ్ళ కొంచెం ఈ యొక్క వ్యవస్థలో మేలుకొల్పు రాదేమో అనిపించే ధోరణి ఉంది. మరి ఇప్పుడు తక్షణమే దీన్ని సరిదిద్దే ఏర్పాట్లలోకి మేము వెళ్తాము. ఇక్కడి నుంచి నెక్స్ట్ మంత్రి దగ్గరికి తదుపరి ప్రభుత్వం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి ఏర్పాటు చేసి మరి అనేక రకాలుగా ఈ యొక్క సమస్యలతో పాటు ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇంకా సీఎం గారితో మాట్లాడి అన్ని పరిష్కరించే మార్గంలో మేము ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. జై పద్మశాలి. అధ్యక్షులు కందగంట స్వామి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథ్ గారు, మైసెల్ఫ్ నేను కమ్మర్త మురళి, నేను తెలంగాణ పద్మశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. పెద్దలందరూ కూడా సిరిసిల్ల పద్మశాలి ప్రముఖులు అందరూ కూడా పాల్గొన్న పాత్రికులకు నమస్కారం. ముఖ్యంగా తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతన్న నేతన్నని రెండు కన్నులాగా చూసుకుంటుంది. మరి రైతన్నలకి ఏదైతే రుణమాఫీ విషయంలో కానీ అదేవిధంగా రైతు బంధు విషయంలో కానీ ఏదైతే దాదాపుగా మన రుణమాఫీ 20,000 కోట్లు మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర గారి ద్వారా దాదాపు 30 లక్షల మంది రైతులకి న్యాయం చేశారు. అదే దాంట్లో భాగంగానే మేము గతంలో IHT కాలేజీ ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మా చాలా చిన్న అమౌంట్ అండి, 30 కోట్లు కూడా ఉండదు రుణమాఫీ చేయమంటే. ఎమ్మటే మొన్న జరిగిన మహాసభలో 33 కోట్లు కూడా 5,000 మందికి మరి ₹1,00,000 వరకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇదే కాకుండా గతంలో మరి ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న 340 కోట్ల రూపాయలు పౌర్ణమి కానీ దాదాపు 70 కోట్లు హ్యాండ్లూమ్కి సంబంధించిన ఏది బకాయిలు ఉన్నాయో మరి ప్రభుత్వం మారిన తర్వాత ఆ బకాయిలన్నీ కూడా చెల్లించమంటే వెంటనే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ద్వారా మరి అప్పుడున్న శైలజ రామయ్య గారు ఇప్పుడు శైలజ రామయ్య గారు వాటిని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా మరి ఏదైతే నేతన్న బీమా ఉన్నది దానికి సంబంధించిన 5 లక్షల రూపాయలే ఉండేది 57-59 సంవత్సరాల లోపు ఉన్న వారికి, ఆ పై ఉన్న వారికి మరి దానికి ఏదైతే ఇన్సూరెన్స్ వర్తించకపోతే దానికి ఎక్స్గ్రేషియో రూపంలో మరి ఈ వృత్తిలో కొనసాగే వాళ్ళకి 57 సంవత్సరాల పైన ఉన్న 80-90 సంవత్సరాలు ఉన్న చేనేత వృత్తులుగా నేతన్న పౌర్ణమి వృత్తులు ఉన్న వారందరికీ కూడా మరి నేతన్న బీమా సౌకర్యం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ మధ్యకాలంలో మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ థ్రిఫ్ట్ బండిని మళ్ళీ కంటిన్యూ చేయటం, అదేవిధంగా మరి సిరిసిల్లాకు వచ్చిన దాదాపు 37,000 మంది ఈ పౌర్ణమి మీద దాదాపుగా 1,00,000-1,50,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. ఇంత పెద్ద పౌర్ణమి పరిశ్రమ ఉన్నది తెలంగాణలో సిరిసిల్ల ఒకటే. ఇక్కడ సమస్యలు ఉన్నాయి. దీని దృష్టికి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 25 HP ఇందాక మరి ఏదైతే దామోద్ గారు చెప్పినట్టుగా ఒక ప్రిన్సెస్లో 4 మీటర్లు 5 మీటర్లు ఉన్నప్పుడు వాళ్ళే పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఏదైతే సెస్ నుంచి వాళ్ళు దాని మీద బ్యాక్ బిల్లింగ్ తోటి వాళ్ళు ఎవరో కోర్టు బేరని చెప్పేసి మరి దాదాపు 32 కోట్లు ఉన్నాయి. ఆ 32 కోట్లను కూడా ప్రభుత్వ పరిశీలన ఉంది. మరి అనిల్ అన్న మా పద్మశాలి ముద్దుబిడ్డ అనిల్ అన్న కూడా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా పరిశీలనలో ఉన్నది. దాన్ని కూడా మన బ్యాక్ బిల్లింగ్ కూడా మన సభలో అంటే దాన్ని కూడా మరి జీవో తీసుకొచ్చి మాఫీ చేయాలని ఆలోచన ప్రభుత్వం ఉన్నది. మరి ఇంతలోనే మరి సెస్కి సంబంధించిన వాళ్ళు గత గవర్నమెంట్కి సంబంధించిన నాయకులు ఉండటం వల్ల ఇప్పుడు ఏదైతే మా గడ్డం జగన్నాథ్ గారు చెప్పినట్టుగా ఇవాళ 680 కోట్ల ఆర్డర్లు మనం దాదాపు 1,30,00,000 చీరల్ని 8 కోట్ల మీటర్ల ఆర్డర్ తీసుకురావడం జరిగింది. మరి బతుకమ్మ చీర ప్లేస్లో మరి ఇప్పుడు బతుకమ్మ చీరలు ఉండటం వల్ల దాదాపు 8-9 నెలలు సిరిసిల్ల కార్మికులకు కానీ అందరికీ కూడా పని కల్పించే అవకాశం పోతుందని ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్తే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి డ్వాక్రా మహిళలకి మరి 8 కోట్ల మీటర్ల ఆర్డర్లు తీసుకురావడం జరిగింది. ఈ ఆర్డర్లు మరి సకాలంలో వర్క్ జరగాలంటే మరి ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టాలి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మరి గత ప్రభుత్వంలో ఎన్నికైన వాళ్ళు మరి ఇలా
నేతన్న అంటే ఎవరైతే పౌర్ణంలో ఉన్న చేనేత వృత్తిలో ఉన్న వాళ్ళు ఇలా రైతన్న తర్వాత నేతన్న అలాంటి వాళ్ళు ఇబ్బంది కల్పించే పని ప్రభుత్వం చేయదు. కానీ ఇవాళ అందరికీ మీటర్ కట్ చేయడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఇవాళ 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు వెల్ఫేర్కి ఇస్తుంది. 32 కోట్లు ప్రభుత్వానికి ఒక లెక్క కాదు, మేము అడిగం చేస్తుంది. ఇవాళ మీటర్లు కట్ చేయడం వల్ల ఇలా ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అని చెప్తున్నది. దీని మీద కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, అనిల్ అన్న కానీ అదేవిధంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పుడే మేము సెస్ ఎండి దగ్గర కూడా వెళ్తాం. వెళ్ళి మా యొక్క ఏం చేయాలి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలో ఖచ్చితంగా మేము ప్రభుత్వ పెద్దల్ని కోరుతాం, చేపిస్తాం. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మాత్రం చేయొద్దు. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వంలో మరి దాదాపుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా 1,00,000 మంది ఇలా చేనేత పౌరులంలో ఆధారపడిన వాళ్ళందరూ కూడా న్యాయం చేసి పనిచేస్తాం. ఖచ్చితంగా మేము వచ్చింది ఇలా భరోసా మేము హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా రేపు ఇంత చేసిన వాళ్ళం ప్రభుత్వం ఖచ్చితంగా మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సభలో చెప్పారు, ఈ 4 ఏళ్లలో నేనే చేస్తా, నాతో ఏదంటే చేయించుకొని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పౌరుల పరిశ్రమకు అండగా ఉంటుంది ప్రభుత్వం. మొన్ననే 25 HP ఇచ్చింది. పాత బ్యాక్ బిల్డింగ్ కూడా 32 కోట్లను కూడా ఖచ్చితంగా మేము మాఫీ చేయించే కార్యక్రమం జీవో తీసుకొని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఆయోజన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. పవర్ లూమ్స్కి మరి కరెంటు తీసేసిన సమస్య గురించి మరి విషయం తెలుసుకొని మరి దీనిపైన ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనే దాని గురించి మేము తెలుసుకోవడానికి వచ్చినటువంటి మా అఖిల భారత అధ్యక్షులు కన్నగంట స్వామి గారు, మా తెలంగాణ అధ్యక్షులు పవర్తో పొడి గారు, మీ ఇక్కడి వస్త్ర అధ్యక్షులు మన దామోదర్ గారు, అందరికీ పేరు పేరున సభ్యులందరికీ పేరుపై నమస్కారం తెలియజేస్తూ, పత్రికా విలేకరులు కూడా నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం మారిన వెంటనే మా నేతన్నలకు కష్టాలు మొదలైనవి. మీ పత్రికా వాళ్ళకి అందరికీ తెలిసిందే. గతంలో ఏదైతే ప్రభుత్వం 380 కోట్లు డ్యూ పెట్టిపోయిన విషయం మీ అందరికీ తెలిసిందే. అట్టి వాటిని మేము 3-4 సార్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అందులో నుంచి మొత్తము అగ్రభాగంగా పేమెంట్ చేసినట్టు మేమందరం ప్రయత్నం చేయడం జరిగింది. మీ అందరికీ ఇది విసిద్ధమే. దాని తర్వాత November 23 తర్వాత మళ్ళీ కొత్త ఇష్యూ మొదలైంది. ఏది బ్యాక్ బిల్లింగ్ అనే ఇష్యూ, ఏదైతే SSI గురించి కూటుకుపోయిన దాని గురించి బ్యాక్ బిల్లింగ్ వచ్చింది. ఇది కూడా మేమైతే గత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన పాలకులకు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సెస్కి సంబంధించి బాడీ ఏదైతే ఉన్నదో మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు వేరే పరిశ్రమలకు కానీ వేరే వాటికి కానీ సంవత్సరాల కొద్దీ మరి బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వాలు చూసి ఉన్నట్టుంటాయి. మరి ఇప్పుడు ఈ సెస్ బాడీ ఉన్నందువల్లనే ఇక్కడ మనకు ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళు ఇమీడియట్గా మన నేతన్నలా పుట్టగొట్టాలన్న ఉద్దేశం కొద్దే మరి కోర్టు కట్ చేసిందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మొన్నటికి మొన్న మన సీఎం గారు ఏదైతే 63 లక్షల డాక్రా మహిళలకు ప్రతి మహిళకు 2 చొప్పున 1,26,00,000 చీరల ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డర్ సక్సెస్ కావద్దన్న ఉద్దేశం కొద్దే మరి వాళ్ళు కుట్ర పన్నుతున్నారని మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ కుట్ర నుంచి మనం ఏ విధంగా బయటపడాలన్న దానికి మేము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పక నిర్ణయం తీసుకుంటాం. అయితే ముఖ్యంగా సెస్ కూడా వాళ్ళ జనరల్ బాడీలో 31D కింద ఏమైనా ఇట్లాంటి డ్యూస్ ఉంటే రైట్ ఆఫ్ చేసే అధికారం ఉన్నది. మరి సెస్ వాళ్ళు ఆ విధంగా ఎందుకు ఆలోచించలేదో మాకు అర్థమైతలేదు. కావాలని పగబట్టి మన నేతన్నలకు ఇన్ని రోజులు ఏదైతే గతంలో బతుకమ్మ చెల్లించి సాధిన విషయం వాళ్ళకి విధితేమో ఉండి మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా మా నేతన్నలకు ఇబ్బంది పెట్టడం భావ్యకరం కాదని మేము భావిస్తున్నాం. ఇటు విషయంలో మేము అనిల్ గారితో సంప్రదించి ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మన మురళి గారు కలిసే ఉన్నారు. నిన్న మాట్లాడితే వారు ఏమన్నారంటే ఈ సమస్యను మనం ఏ విధంగా పరిష్కరించగలుగుతామో ఒకసారి మీరు పోయి అక్కడ వాళ్ళతోటి తెలుసుకొని అదేవిధంగా సెస్ వాళ్ళని కూడా కనుక్కోమన్నారు. మేము ఇక్కడ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత సెస్ ఆఫీసు కూడా పోయి ఏ విధంగానైతే ఈ సమస్యను మనం తీర్చగలుగుతాం అనే దాని విషయం చర్చించి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పనిసరిగా ఇమ్మీడియట్గా తక్షణమే మీకు ఇచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని మీకు విన్నవించుకుంటూ, మరీ ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేతన్నలను గత 40-34 సంవత్సరాలని పొట్టలో పెట్టుకుని కాపాడుకుంటారు. ఇక్కడ పార్టీల బేషబాజాలకు లేకపోతే వ్యక్తుల బేజాలకు పోకుండా మరి తక్షణమే సెస్ పాలకవర్గం కూడా స్పందించి ముందు కనెక్షన్ ఇచ్చి ఏమైనా ఇష్యూస్ ఉంటే ప్రభుత్వం దగ్గరికి మేము తీసుకుపోతాం, చర్చించుకొని వాళ్ళ డ్యూస్ విషయంలో తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ వస్తున్న సమస్య ఏంటంటే మ్యాక్ సంఘాలకు SSI రిజిస్ట్రేషన్కు ముఖ్యమైన ఇష్యూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు SICలలో పోతే మనకేమవుతుందంటే మ్యాక్ సంఘాలకు ఇచ్చే సబ్సిడీ హ్యాండ్లూమ్ సబ్సిడీ వర్తించదు.
అది అందరికీ విదితం. ఎందుకంటే ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పోయినప్పుడు ఇండస్ట్రీ సబ్సిడీ మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు నిన్న మేము ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడినాం, హ్యాండ్లూమ్ వారితో మాట్లాడాం. హ్యాండ్లూమ్ వాళ్ళు ఏమన్నారంటే ఇది మన బడ్జెట్కి వెళ్ళి ఇస్తారు, ఇండస్ట్రీ బడ్జెట్కి వెళ్ళి ఇయ్యరు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అయితే బ్యాక్ బిల్లింగ్ విషయంలో ఇంకొకటి మీకు చెప్పాల్సిన అవసరం ఏమున్నదంటే బ్యాక్ బిల్లింగ్ ఎప్పటి నుంచి 2016 నుంచి 2023 వరకు బ్యాక్ బిల్లింగ్ వేసింది వాళ్ళు. ఈ అసలు వాళ్ళకు వాళ్ళు బిల్లులు వచ్చిన దాంట్లో 50% ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి అవన్నీ క్లోజ్ అయిపోయిన అకౌంట్స్ మళ్ళీ తిరిగి తీయడం అనేది ఎంత కక్షపూరితమో ఒకసారి మనందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. సెస్ వారు కూడా దీనికి స్పందించి మరి ఫస్ట్ బ్యాక్ బిల్లింగ్ని ఎత్తేయాలి. ఇటీవల ఏదైతే ప్రభుత్వం 25 HP వరకు సబ్సిడీని 4th కేటగిరీలో ఇచ్చిందా 4th కేటగిరీలో ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ముందు కొనసాగాలని తెలియజేసుకుంటూ మరొకసారి అటు సెస్ పాలక వర్గాన్ని మేము కోరేది ఏంటంటే మీ యొక్క సమస్యను మా దృష్టికి తీసుకొస్తే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేస్తాము. మీరు పార్టీల పేరున పగబట్టి ఈ విధంగా చేయొద్దని మనవి చేసుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు. తంగలపల్లి మండలం బద్దెనపల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీసీసీ కోఆర్డినేటర్ ఆవేజ్ ఖాన్, జిల్లా కోఆర్డినేటర్ చిలుకర్ రమేష్ హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా గ్రామాల రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా రాజ్యాంగంపై పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం భగవద్గీత, బైబుల్, ఖురాన్లతో సమానమని, దీని ద్వారానే రాజ్యాంగ స్వేచ్ఛ ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఇప్పటి వరకు కూడా కొనసాగుతా ఉన్నాయి. 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం, వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా, రాజ్యాంగాన్ని రూపురేఖలు మార్చే విధంగా ఈనాడు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పెద్దలు, గౌరవ పెద్దలందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ దేశాన్ని కాపాడుకుంటాం, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచన విధానాన్ని కాపాడుకుంటాం. ఏదైతే ఈ సమాజంలో మరి బలుగుడు, బలహీన వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలని చెప్పి, చిన్నతర కులాలు గొప్పగా నాంది పలకాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఇలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ పెద్దలు టోనీ గారి సారథ్యంలో, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి సారథ్యంలో, మీ అందరి నాయకత్వాన మరి గ్రామాన ఈ పాదయాత్ర చేసి ప్రజలను చైతన్యవంతం చేస్తామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. పిసిసి అధ్యక్షుల వర్యులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు
ఇక్కడ ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు ఆది సీనన్న నాయకత్వంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వెమ్లవాడ నియోజకవర్గాలు గ్రామాన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర చేస్తుంది. మొన్న చూశారు పార్లమెంట్లో నియంత అమిత్ షా ఏమన్నాడు, అంబేద్కర్ అంటే నీకు పుణ్యం రాదు, దేవుని తెలుసుకోమంటారు. ఆ యొక్క అమిత్ షాకి మేము డిమాండ్ చేస్తున్నాం, 100,000 టైమ్స్ అంటాం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. అది ఉంటేనే ఈరోజు మాకు రాజ్యాంగ స్వేచ్ఛ ఉంది. మేము కొన్ని అలాట్మెంట్స్ కానీ ఆర్టికల్స్ చేసుకుంటున్నామంటే ఆ రాజ్యాంగం ద్వారా చేసుకుంటున్నాం. కావున ఈ యొక్క పాదయాత్రలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను చాలామంది ఉత్సాహంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అన్ని వర్గాలు పాల్గొంటున్నాయి. కావున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ పాదయాత్ర చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆదిశీనన్న గారి నాయకత్వంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి సారథ్యంలో తంగలపల్లి మండలంలోని పదనపల్లి గ్రామంలో ఈరోజు ఈ పాదయాత్రను ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి వచ్చేసిన టీపీసీసీ కోఆర్డినేటర్ గారు అవేద్ గారు, అలాగే జిల్లా కోఆర్డినేటర్ తిలక రమేష్ గారికి, అలాగే తంగలపల్లి మండల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, ఏదైతే గత 10 సంవత్సరాల నుండి కాలంలో బీజేపీ ప్రభుత్వం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటుకు దారాదత్తం చేసి సామాన్య ప్రజల మీద భారం మోపుకుంటూ ఈరోజు రాజ్యాంగాన్ని అవహేళన చేసుకుంటూ వాళ్ళ పరిపాలన కొనసాగిస్తున్న తరుణాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడ్డుకొని రాజ్యాంగ పరిరక్షణలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ముందుకు కొనసాగాలి, ఏ విధంగా పాలకులు ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలి, రాజ్యాంగం సాక్షిగా ముందుకు పోయే తరుణాన్ని వాళ్ళు కించపరుస్తూ ఈరోజు భయభ్రాంతులకు గురి చేసే పాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటినీ తుడిచిపెట్టే విధంగా గ్రామాన ప్రజలందరినీ చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ జాగృతం చేసుకుంటూ రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలని చెప్పి రాజ్యాంగం ద్వారా సంకల్పింపబడిన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సరైన రక్షణ కలవాలని, అందరికీ దీనికి కట్టుబడి ఉండాలని చెప్పి, ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో రాగానే బీసీ కులగణన చేపట్టడం జరిగింది. ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయం. అలాగే ఎస్సీ వర్గీకరణ ఒక 30 సంవత్సరాల నిరీక్షణకు తెరపడే విధంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ముందుకు రావడం జరిగింది. దీన్ని ఇటువంటి జీర్ణించుకోలేని పాలకులు కేంద్ర ప్రభుత్వంలో రాజ్యాంగంలోని చట్టాలను మార్చి సామాన్య ప్రజలకు నడ్డి విరిచే విధంగా ఈరోజు వారు పాలన కొనసాగిస్తున్నారు. కాబట్టి రాజ్యాంగాన్ని విలువలను కాపాడాలని చెప్పి, రాజ్యాంగాన్ని మనమే పరిరక్షించుకోవాలని చెప్పి కంకణబద్దులై ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నడుం బిగించి రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్క గడపకు తెలియజేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఇవాళ పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్ర ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి గడపకు కూడా చేరుకునే విధంగా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కృషి చేస్తారని తెలియజేస్తూ, మరొకసారి ఈ రాజ్యాంగాన్ని అందరం కూడా పరిరక్షించుకోవాలని ఆకాంక్షిస్తూ, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, కాంగ్రెస్ పార్టీ. తంగలపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ప్రమాదవశాత్తు పైనుండి పడి మృతి చెందిన బంటు ఆనందం కుటుంబాన్ని పరామర్శించి 50 కిలోల బియ్యాన్ని మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య వితరణ చేశారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన బంటు ఆనంద్కు రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నాడని కోడి అంతగా తెలిపారు. గత వారం రోజుల క్రితం చింతకాయ తెంపేందుకు కూలికి వెళ్లి చెట్టు నుండి కిందికి జారిపడ్డాడు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఆనంద్ మృతి చెందడంతో కనీసం దహన సంస్కారాలు చేసేందుకు కూడా డబ్బులు లేక దీన పరిస్థితిలో ఉన్న కుటుంబానికి గ్రామస్తుల సహకారంతో ఖననం చేశారు. ఇలాంటి కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు.
మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ప్రభుత్వ పరంగా వీరిని ఆదుకోవాలని సందర్భంగా ఆయన కోరారు. అలాగే బస్వాపూర్ ఎంపీటీసీ పూర్మాని కనక లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారి కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కర్నె బాలయ్య, మాజీ సర్పంచ్ గుడిసెల నీరజ, ఎల్లయ్య, తాటిపాముల శ్రీనివాస్, గుడిసెల తిరుపతి, దేవయ్య, సత్తు రామ్రెడ్డి, చంద్రమౌళి, సురేష్, మల్లయ్య, బాబు, కనకయ్య, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. బస్వాపురం గ్రామంలో గత 5 రోజుల క్రితం బంటు ఆనందం గారు చనిపోవడం జరిగింది. మరి వారిది నిరుపేద కుటుంబం. కనీసం దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేని పరిస్థితి. మరి ఇటువంటి కుటుంబాలు గ్రామాలలో ఉన్న సందర్భంలో ఎవరైతే మరణిస్తారో వారి కుటుంబాలకు తక్షణ సహాయం కింద దహన సంస్కారాల కొరకు 20,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఇటువంటి కుటుంబాలను, ఆర్థికంగా లేని కుటుంబాలను, ఇప్పుడు వాళ్ళ భార్య, 2 పిల్లలు ఉన్నారు, మరి కొడుకు 9వ తరగతి, బిడ్డ 3వ తరగతి చదువుతున్నారు. వాళ్ళకి ఇప్పుడు కుటుంబానికి దిక్కులేని పరిస్థితి అయిపోయింది. అటువంటి వారిని కూడా ఆర్థికంగా ఏదైనా స్కీమ్లో చేర్చి వాళ్ళని ఆదుకోవాలని నేను కోరుకుంటూ, మరి ఈరోజు 50 కేజీల బియ్యాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. మరి నాతో పాటు మాజీ ఎంపీటీసీ లక్ష్మారెడ్డి, వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి 5,000 రూపాయలు మరి మా బసపురం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి వారికి ఆర్థికంగా సహాయం అందించాలని ఎవరైనా దాతలు ఉంటే వాళ్ళందరికీ ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత ప్రభుత్వం విద్యుత్పై సబ్సిడీ ఇవ్వనందువల్లే నేడు వస్త్ర పరిశ్రమకు విద్యుత్ కనెక్షన్ల తొలగింపు చర్యలు జరుగుతున్నాయని అఖిల భారత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కందికంట్ల స్వామి, పద్మశాలి రాష్ట్ర అధ్యక్షులు కామర్తపు మురళి ఆరోపించారు. ఈ మేరకు వస్త్ర వ్యాపార సంఘం నుండి సెస్ కార్యాలయానికి వ్యాపారులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సెస్ ఎండీని కలిసి సమస్యను విన్నవించుకున్నారు. 2016 నుండి 2025 వరకు బ్యాక్ బిల్లింగ్ ను సెస్ అధికారులు వసూలు చేస్తున్నారని రాష్ట్ర పద్మశాలి సంఘం నాయకులు పేర్కొన్నారు. గత 10 ఏళ్ల అధికారంలో ఉండి మంత్రిగా పనిచేసి సెస్సుకు రాయితీ డబ్బులు చెల్లించకుండా వస్త్ర పరిశ్రమపై భారం మోపారని గత పాలకులను విమర్శించారు. వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా చర్యలు ఉండాలి, కానీ ఇలా దివాలా తీయించేలా వ్యవహరిస్తున్నారని గత పాలకుల తీరుపై మండిపడ్డారు. సెస్ అధికారులు తొలగించిన విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాల్సిన డిమాండ్ చేశారు. అఖిల భారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శిని. ఈరోజు సిరిసిల్లకి బ్యాక్ బిల్లింగ్ మరియు ఇతరత్ర కారణాల వల్ల ఏదైతే పవర్ లూమ్ కనెక్షన్స్ కట్ చేసిందని తెలిసింది. దాని గురించి వాస్తవాలు తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వ మంత్రిగా పనిచేసినటువంటి శ్రీ కేటీఆర్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ప్రతి ఒక్క కార్మికునికి నెలకు 15,000 రూపాయల ఆదాయం వచ్చేటట్టు చేస్తానని చెప్పి, ఒక్కొక్క సిరిసిల్ల జిల్లాని మొత్తంగా సిరుల జిల్లాగా చేస్తానని చెప్పి, మరి ఇక్కడ దరిదాపు 550 కోట్ల రూపాయల డ్యూ పెట్టిన సంగతి ఏంటంటే, బతుకమ్మ చీరలు లాస్టుకున్నటువంటి బిల్లు 380 కోట్లు, 90 కోట్ల రూపాయలు ఏదైతే సబ్సిడీ 2013 నుంచి మొదలుకొని 2023 వరకు రావాల్సిన సబ్సిడీ ₹1 కూడా ఈ కార్మికులకు ఇవ్వలేదు. ఇది వాస్తవము, ఇది గమనించదగ్గ విషయము. అదేవిధంగా ఏదైతే బ్యాక్ బిల్లింగ్ అనే ఇష్యూని కూడా వాళ్ళ మనసులే కోర్టుపోయి వాళ్ళ పాలకవర్గం ద్వారానే చేపించి మన కార్మికుల, చేనేత కార్మికుల నోటిలో మట్టి కొట్టే
ప్రయత్నం చేసిందని మీకు తెలియజేసుకుంటున్నా. నేతన్నలకు ఏమీ చేయలేదు ఆయనే. ఇప్పుడు ఇవాళ వాళ్ళ వాస్తవంగా రేపు ఈ పవర్ కనెక్షన్ కట్ వల్ల నేతన్నల కార్మికులు ఇబ్బంది పడతారు. మీరెవ్వరు కూడా ఇబ్బంది పడవద్దు, ఎట్లాంటి అఘాత్యాలకు పాల్పడద్దు. ఖచ్చితంగా మీ వెంట ప్రభుత్వం మేము ఉంటాం. మీ యొక్క సమస్యను తీర్చడానికి మా వంతుగా సహాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏదైతే సెస్ వారు కట్ చేసినందుకు సెస్ మేనేజ్మెంట్ తోటి కూడా పోయి మేము మాట్లాడడం జరిగింది. వారు చెప్పింది ఏంటంటే మొత్తం సిరిసిల్ల వ్యాప్తంగా 550 కోట్ల రూపాయల డ్యూస్ ఉన్నాయి, 400 కోట్ల రూపాయల మన సర్ఛార్జ్ ఉన్నది, 950 కోట్ల రూపాయలది మాకు నడపలేని పరిస్థితి కాబట్టి ఈఆర్సీ నోటీస్ ఇచ్చింది. ఆ ఈఆర్సీ నోటీస్కి అనుగుణంగా మేము కట్ చేసినామని చెప్పిండ్రు. కాకపోతే మాకు అర్థమైంది ఏంటంటే ఇటీవల ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మన డాక్రా మహిళలకు చీరలు ఇచ్చిందో ఆ చీరల పనులకు ఆటంకం కల్పించాలన్న దురుద్దేశమే కనబడుతుంది. కాబట్టి దానికి మేము మేనేజ్మెంట్ని ఏమనుకున్నామంటే మేము ప్రభుత్వంతో మాట్లాడి 2-3 నెలల సమస్య తీర్స్తామని చెప్పి 2-3 నెలల వరకు మీరు ఇమీడియట్గా ఆ కనెక్షన్లను రివోక్ చేసి వాళ్ళకు పని కల్పించాలని కోరడం జరిగింది. అట్టి యొక్క ఉత్తర్వుకు వారి చైర్మన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. వారు నిర్ణయం మరి 1-2 రోజుల్లో చెప్తా అన్నారు. 1-2 రోజుల్లో నిర్ణయం చెప్పిన పరిస్థితుల్లో మొత్తం సిరిసిల్ల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ సమస్యను పరిష్కరించే దిశగా మేమందరము మా అందరి కార్మికులను మరి యజమానులను కలుపుకొని ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు సిరిసిల్ల రావడం జరిగింది. నా పేరు కమర్తం మురళి, నేను తెలంగాణ పద్మశాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఇక్కడ బర్నింగ్ ఇష్యూ ఒకటి ఉన్నది. ఏదైతే బ్యాక్ బిల్లింగ్ 2016 నుంచి 2025 వరకు కరెంటు బిల్లు సంబంధించి ఏదైతే సెస్ వాళ్ళు మరి వాళ్ళకి బ్యాక్ బిల్లింగ్ ఒక్కొక్కళ్ళ దగ్గర 70,000, 80,000, 80 లక్షలు దాదాపు 70-80 లక్షల దాకా బ్యాక్ బిల్లింగ్ అంతా వీళ్ళ మీద పడ్డది. మరి ఇవన్నింటినీ కూడా అందరికీ కలుపుకొని దాదాపుగా 32 కోట్లు బ్యాక్ బిల్లింగ్ ఆగిపోయి ఉన్నది. దీని గురించి ఈరోజు రావడం జరిగింది. సిస్ సంబంధించిన చైర్మన్ గారిని, ఎండి గారిని కలవడం జరిగింది. అదేవిధంగా మా పద్మశాలి ప్రముఖులు కలిసి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా గత 2013 నుంచి 2023 వరకు మరి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ ఇక్కడ మంత్రి ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మరి సిరిసిల్లాన్ని సిరులు సిల్లా చేస్తానని కానీ ఇక్కడ మొత్తం కూడా బాకీలు పెట్టి మళ్ళీ ప్రభుత్వం మీద భారం మోపెట్టి ఇప్పుడు ప్రభుత్వం మీద ముఖ్యంగా కేటీఆర్ గారు దాదాపు 90 కోట్లు సబ్సిడీని ఇవ్వలేదు. వీళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీ ఏదైతే కరెంటు బిల్లుకి సంబంధించి 4 రూపాయలు యూనిట్ కొంటే 2 రూపాయలు మన చేనేత కార్మికులు కానీ ఆసాములు కానీ పే చేస్తే మిగతా 2 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి. ఇది 2013 నుంచి 2025 మార్చి దాకా దాదాపు 32 కోట్ల మేర నిలిచిపోయింది. 90 కోట్లు సబ్సిడీ నిలిచిపోయింది దాదాపు 11-12 సంవత్సరాలది. అది ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళీ బ్యాక్ బిల్లింగ్ మళ్ళీ హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి మరి అక్కడున్న ఎవరైతే వాళ్ళ ప్రభుత్వం వేసిన సెస్ చైర్మన్ గారు వాళ్ళ డైరెక్టర్లందరూ కూడా చేనేత కార్మికులు దాదాపు 744 కనెక్షన్లని మరి ఈరోజు కట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు మొత్తం కూడా వ్యవస్థ కుంటుపడిపోయింది, కార్మికులకి పనులు లేవు. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దాదాపుగా 1,30 లక్షల చేతి 8 కోట్ల మీటర్ల ఆర్డర్ ఇచ్చింది. ఇవన్నీ కూడా ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం బదనాం చేయడానికి గత గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఏదైతే సబ్సిడీ లేదు, మళ్ళీ అదేవిధంగా బ్యాక్ బిల్లింగ్ మీద కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి ఇక్కడ ఉన్నది కేటీఆర్, అదేవిధంగా కేటీఆర్ చేనేత జౌళి శాఖ మార్చుకున్నాడు, సొంత నియోజకవర్గం సిరిసిల్ల. కాబట్టి వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము కూడా మా గడ్డం జగన్నాథ్ గారు, మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి గారు, అదేవిధంగా అఖిల భారత స్వామి గారు కూడా వచ్చాం. ఈరోజు మాట్లాడడం జరిగింది. దీన్ని అన్నింటినీ కూడా మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అనిల్ మా కార్పొరేషన్ చైర్మన్ ఈరవంతి అనిల్ గారు కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళందరినీ తీసుకొని దీనికి పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మేమందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒక 2 నుంచి 3 నెలలు దీనికి ఏదైతే తీసేసిన కనెక్షన్లు పునరుద్ధరించమని కోరడం జరిగింది. 2-3 నెలల కాలంలో ప్రభుత్వం నుంచి మేము వీళ్ళందరికీ కూడా న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటాడు, టీఆర్ఎస్ మంత్రి ఉంటాడు, సబ్సిడీ తెచ్చుకోలేదంటే ఇప్పుడు కేపబిలిటీ అది ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏమైనా ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది. సార్ ఏం చెప్తున్నాడు, 10 సంవత్సరాలు మాకు సబ్సిడీ రాలేదంటాడు. మరి మీ బోర్డు ఉన్నది, మీ మంత్రి ఉన్నాడు, మీరు చేసుకోలేకపోయి ఇప్పుడు ప్రజల మీద ఇబ్బంది పెడితే 10 సంవత్సరాల నుంచి అయితే ఉన్నారు కదా మీ లోకల్ ఎమ్మెల్యే. ఇక్కడ పాలక వర్గాలు చేంజ్ చేయాలి. సరే అవి పాలక వర్గాలు ఏమన్నా కానీ మరి నేను పాలక వర్గాలు
పాలక వర్గాలు చేంజ్ అయినా బీఆర్ఎస్ పాలక వర్గాలే, కాంగ్రెస్ పాలక వర్గాలు అయితే కాదు. ఓపెన్ డిస్కస్ చేద్దాము. ఏదన్నా బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ మీరు డబ్బులు తెచ్చుకోవాలి కదా. అట్లే ఉండదు పాయింట్ ఏంటంటే చెప్తాను కదా, 30 నుంచి రాలేదంటాడు. దాదాపు 12 వరకు అదే సార్ 13 తర్వాత నుంచి రాలేదు, 13 నుంచి ఇప్పటిదాకా రాలేదు. 14 కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, 30 నుంచి ఇప్పటిదాకా రాలేదు. అది మనకు రూల్ అవుట్ కదా సార్, ఇది క్లియర్ కట్ రూల్ అవుట్. ఇప్పుడు మాకు పిన్ పాయింట్ మాకు నోట్ ఏం కావాలంటే సార్, ఇప్పుడు ఈ మొత్తం టోటల్ ఎంత డ్యూస్ గవర్నమెంట్ భరించాలన్నది కావాలి. అంటే మంత్రి గారు ఏమన్నారంటే మీరు వాళ్ళ దగ్గర తెలుసుకున్నారండి, మనం వాళ్ళకి ఇస్తాం. మాకున్న డ్యూస్లో సబ్సిడీ అమౌంట్ మీద రావాల్సింది ఎంత ఉంది, అది అవి డీటెయిల్స్, బ్యాక్ బిల్డింగ్ అమౌంట్ ఎంత రావాల్సింది, రెగ్యులర్ బిల్ ఎంత చెప్తుంది. వాళ్ళకి వెళ్ళి గవర్నమెంట్ ఎంత భరిస్తారు, ఆ డీటెయిల్స్ మేము తయారీ మీరు ఆ డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, మంత్రుల దగ్గరికి పోతున్నాము, పోయి ఒకసారి బ్యాక్ బిల్ చూద్దాం పో చేద్దాం పో. అసలు ఏంటిది ప్రాబ్లం ఏంటి తెలియదు. ఆపరేషన్ చేయాలన్నా సూది కొడితే పోతుందా, మందు కొడితే పోతుందా మాకు తెలుస్తలేదు. ఇప్పుడు మీరు ఆపరేషన్ చేయాలని చెప్పి ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఇస్తే మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి మంత్రి దగ్గర అడుగుతాం. ఇది ఒకటి. రెండవది మీ పాలకవర్గం కూడా ఇప్పుడు ఇన్ని రోజులు లేనిది ఇవాళ సడన్గా కట్ చేస్తే మాకు బయట బంధం పడుతుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి చీరలు ఇచ్చినాకనే వీళ్ళు బంద్ చేస్తారు. ఏంటంటే ఈ చీరలు తొందరగా తయారు కాకపోతే బదనాం అవుతుంది అనేది ఇది మీ పాలక వర్గానికి మచ్చబడుతుంది. అంటే మీకు ఎవరికి మేబీ నువ్వు లక్ష్మీనారాయణ, నేను జగన్నాథం కావచ్చు, నువ్వు నాకు చుట్టం కావచ్చు, కానీ ఇక్కడ మాత్రం బదనాం ఏం పడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చీరలు ఇచ్చింది కాబట్టి ఈ చీరలను ఆపాలని పాలకవర్గం చేస్తుందనే బదనాం. ఇది కాకుండా 3 కోట్ల రూపాయలు రెగ్యులర్గా ఈ అమౌంట్ రెగ్యులరింగ్ ఇప్పుడు తర్వాత తీసుకుంటారు. ఇప్పుడు ఇవి రెగ్యులర్ కట్టేది 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇవన్నీ రెగ్యులర్గా కట్టేది కట్టేది కూడా కట్ చేసిన 107 సర్వీసులు. ఇప్పుడు ఇప్పుడు టోటల్ సర్వీసెస్ ఏంటి? 744 ఉన్నాయి. సర్వీసులు చేస్తారు. అది సొసైటీలో ఏమో ఈ బాబతి 190 వాళ్ళ కంప్లైంట్ ఈఆర్సీ గైడ్లైన్స్ మీ ఏరియాలో ఉన్నాం. బికాజ్ మీ ఏరియాలో ఒకటే సింగిల్ ప్లేసెస్లో మల్టిపుల్ సర్వీసులు ఉన్నాయి. అన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని బ్యాక్ బిల్డింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఇది స్పందించాలి. చేయబోతారని కూడా హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇన్స్పెక్షన్ చేసేసి అన్ని బ్యాక్ బిల్డింగ్ ఇష్యూ చేయాలి. దేని ప్రకారం ఈఆర్సీ ఇచ్చిన 3.5.3 నిబంధన ప్రకారం ఇక్కడే ప్రిన్సెస్లో మోర్ దాన్ 1 సర్వీస్ ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉంటాయో వాటన్నిటి క్లబ్ చేసి సింగిల్ యూనిట్ రైస్ ఇది ఒకటే కాదు, ఈవెన్ రైస్ మిల్స్ కూడా ఆల్ కేటగిరీస్ చేసేసి ఏరియాలో కవర్ అయ్యేది ఈ ఏరియాలో కవర్ అయ్యేది. ఇంతకుముందు అయితే మీ ఎన్పిడిసీలో ఉన్నప్పుడైతే చాలా రోజుల నుంచి బాయిల్ రైస్ మిల్లు వేరే చేసేది. థర్డ్ పార్టీ ఎంటర్ అయితే వాళ్ళు హైకోర్టు కంప్లైంట్ ఈఆర్సీకి ఇచ్చారు. ఈఆర్సీ వాళ్ళు ఎస్ఎండికి డైరెక్షన్స్ ఇచ్చారు ఇవన్నీ చేయమని. ఈయన రెస్పాండ్ కాకుండా పెనాల్టీ కూడా ఇచ్చారు. ఎస్ఎండికి రూపాయలు పెనాల్టీ ఇది చేయకపోయేసరికి వీళ్ళు కూడా కొంత జీవన్ ప్రకాశం హైకోర్టు కోసం అప్రోచ్ అయ్యారు. హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చారు. డైరెక్షన్ ప్రకారం టోటల్ బ్యాక్ క్లియర్ చేశారు. చేసిన తర్వాత టోటల్ నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వీళ్ళు జడ్జిమెంట్ ప్రకారం వాళ్ళ చేస్తారు. చేసిన తర్వాత కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. వీళ్ళు అప్పీల్కి వెళ్ళారు. అప్పీల్ స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత దానిలో కొన్ని రోజులు అంటే ముందు వెంటనే వాళ్ళు కోర్స్ యాక్షన్ తీసుకోవాలి. టెంపరీగా 50% అమౌంట్ టోటల్ చేసి కలెక్ట్ పేమెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఆల్రెడీ మొన్న ఏం చేసినారంటే 29/1/2024 9 మంది ఉన్నారు. 9 మంది కోర్టుకి వెళ్ళారు. 9 వెళ్ళారు. వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి వీళ్ళ అవకాశాలు ఏనండి వీళ్ళ బాధలు చెప్తారు. దీన్ని డిస్పోజ్ చేయమని మాకు డైరెక్షన్స్ ఇచ్చారు. మళ్ళీ వీళ్ళకి హియరింగ్ పెట్టారు. మీరు కేటగిరీ 3లో యాజ్ పర్ మనకు ఈఆర్సీ డైరెక్షన్ కానీ జీటీసీ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ డిస్కమ్లకు ఉన్న ప్రకారం కానీ జీటీసీస్ ప్రకారం కానీ తర్వాత ఈఆర్సీ రెగ్యులేషన్ ప్రకారం కానీ మిమ్మల్ని కేటగిరీ 4లోనే ఉండడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా, మీకేమైనా ఉన్నాయా అడిగాం.
అడిగితే మా దగ్గర ఏం లేవు సార్. ఓకే, మీరు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద రిజిస్ట్రేషన్ అన్నట్టు ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్సీఎస్ వాళ్ళకి లెటర్ ఇచ్చారు. దీని ప్రకారం ఇది మీరు ఈ డేట్లోనే మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారా ఇట్లనే అంటే ఓకే సార్ అది కరెక్టే. మా దగ్గర ఏం లేదు, మానవత దృక్పథంతోనే మీరు ఏమంటే బ్యాక్ బిల్లింగ్ తీసేయాలని వాళ్ళు అడిగారు. అది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మానవత దృక్పథం అనేది మా దగ్గర లేదు. వాళ్ళ హ్యుమానిటీ క్రమంలో మేము డిసిషన్ తీసుకోవడానికి అదితో చట్టంలో ఏదన్నా మీకు అనుకూలంగా ప్రభుత్వ ఆర్డర్ చీరలకు సంబంధించి పవర్ లూమ్ కార్మికులకు వార్పిన్ వైపవి కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించి ఇతర సమస్యలు పరిష్కరించాలని పలు డిమాండ్లతో చేపట్టిన సమ్మె ఈ రోజు 2వ రోజుకు చేరింది. సిరిసిల్ల పట్టణం బీవై నగర్లోని సమ్మె శిబిరం నుండి బైకు ర్యాలీగా కలెక్టర్ గేటు వరకు చేరుకుని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి ఏఓకి వినతి పత్రం అందించారు. సిఐటియు పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, వార్పెన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, వైపని నాయకులు ఒగ్గు గణేష్లు మాట్లాడుతూ నేతన్నల పట్ల ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో కార్మికులకు నిరంతరం ఉపాధితో పాటు మెరుగైన వేతనాలు అందిస్తామని చెప్పిన ప్రభుత్వం చీరల ఆర్డర్ వస్త్రం ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ పవర్ లూమ్, వార్పిన్, వైపని కార్మికులకు కూలీ నిర్ణయించకుండా అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని సంబంధిత అధికారులతో చర్చలు జరిపించి సమస్యలను పరిష్కరించి సమ్మె విరమింపచేయాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కార్యదర్శి కోడం రమణ, పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉప అధ్యక్షులు గుండు రమేష్, వైపని వర్కర్స్ పవర్ లూమ్, వార్పిన్, వైపని కార్మికులు పాల్గొన్నారు. साइड को आप मिला వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఘనంగా సిరిసిల్ల పట్టణ బీవై నగర్లోని బంగారు మైసమ్మ తల్లి ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి వచ్చి సంబంధం లేని విషయాలు మాట్లాడతారా అంటూ పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయిన బీజేపీ నాయకులు. ఐఆర్సీ నివేదిక ప్రకారమే బ్యాక్ బిల్డింగులు, దీంట్లో రాజకీయ ఉద్దేశం లేదని వెల్లడించిన సెస్ చైర్మన్ చిట్కాల రామారావు.
సిరిసిల్ల వస్త్ర వ్యాపారులకు కలిసిన రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు. బద్దెనపల్లిలో ప్రారంభమైన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్ర. ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబానికి బియ్యం వితరణ చేసిన మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య. గత పాలకుల వల్లే నేడు విద్యుత్ కనెక్షన్ల తొలగింపమని మండిపడ్డ రాష్ట్ర పద్మశాలి సంఘం నేతలు. కూలి పెంపు కోసం పవర్లూమ్ కార్మికుల బైక్ ర్యాలీ. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.